తలరాతలు అనేవి లేదు. ఇంకా చాలా మందికి ఆ పిచ్చ నమ్మకాలు ఉంటాయి. జస్ట్ ఉన్నదల్లా మన ఆలోచనే మన వాస్తవం. ఏమున్నదంటే మన ఆలోచనే మన వాస్తవం అనేది. అందుకనే మనం ఏది నమ్ముతామో అదే మనం అవుతాం. నాకు గుర్తుండదు అని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీకు గుర్తుండదు. నేను చదవలేను అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు చదవలేకపోతున్నారు. ఎస్ ఐ కెన్ అనుకోండి, అది మారిపోతుంది. ఎంత ఎక్సలెంట్ గా మారుతుందంటే అంత ఎక్సలెంట్ గా మారుతుంది. ఒక చిన్న ఇది చెప్తాను మీకు. నాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ డ్రాబ్యాక్, అసలు ఇది లేకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. ఈ తర్వాత ఇవి తెలిసిన తర్వాత మామూలుగా అది ఓకే. ఒకరోజు ఏమైందంటే నన్ను ఫేర్వెల్ ఫంక్షన్ చేస్తా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్లాస్కి పిలిచారు. అదే దాంట్లో ఆ రోజు నేను స్పీచ్ చెప్పాను. అవును, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను కదా, తెలుగు ఎందుకు మాట్లాడాలి అని అనుకున్నాను ఒక మైండ్లో. ఒక 18 నిమిషాలు ఏమో మాట్లాడు, తెలుగు పదం ఇంత కూడా రాకుండా 18 నిమిషాలు కంటిన్యూషన్ గా మాట్లాడు. ఎందుకంటే టైము వాళ్ళు చెప్తున్నారు మీరు ఇంతసేపు మాట్లాడారు అని చెప్పేసి. నేను ఆ టైం చూసుకున్న తర్వాత నేనే షాక్ అయినా. ఏంటి నేను ఇంతసేపు ఎట్లా తెలుగు పదం రాకుండా మాట్లాడాను అంటే ఆల్రెడీ మనందరికీ ఆ క్యాపబిలిటీ ఉంటుంది. నేను కాదు ఐ కాంట్ అనుకున్నాను కాబట్టి అంతకుముందు మాట్లాడేవాడిని కాదు, ఐ కెన్ అనుకున్నాను కాబట్టి మాట్లాడాను. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే మనకి ఆల్రెడీ మనకు అవసరం అనుకుంటే వస్తుంటది, తర్వాత మనకు ఒక షై ఫీలింగ్ ఉంటుంది. ఆ షై ఫీలింగ్ వల్ల ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చదివేటప్పుడు వేరే వాళ్ళు చూసి నన్ను నువ్వు చదువుతున్నావు అనుకుంటారేమో, నన్ను షై ఫీలింగ్ లో ఉండి చదివిన వాళ్ళు బోళ మంది ఉంటారు. ఎవరి కోసమో మనం ఇది చేయటం లేదు. మనం ఎప్పుడైతే మార్పును అంగీకరిస్తామో, ఇది మార్పును నిరాకరించడం వల్ల ప్రధానంగా మనకు వచ్చేటటువంటి సమస్య. చాలా మంది ఏంటంటే మార్పును నిరాకరిస్తూ ఉంటారు. మార్పును నిరాకరించటం అంటే దానికి ప్రధానమైన కారణం భయం. నన్ను మిగతా వాళ్ళు అలా అనుకుంటారేమో, ఇలా అనుకుంటారేమో. ఎవరు ఏమి అనుకోరు. ఏమనుకుంటారు? మీరు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ముద్ర ఏదైతే ఉన్నదో దాని గురించి అనుకుంటారు. ఏంటి వీడికి ఏం చదువుతాడు, లేకపోతే ఇతను అట్లా తిరుగుతాడు ఇట్లా తిరుగుతాడు అది ఇది అనుకుంటారు తప్ప ఏమీ ఉండదు. ఇంకేంటంటే ఏమో తెలియదు కానీ భయం. ఏం భయం అంటే ఏమో తెలియదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నేను సిద్ధంగా లేను, నన్ను ఇతరులు ఒప్పుకోరు. అసలు ఎవడో ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? మనని మనం ఒప్పుకోవాలి అంతే. మనని ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మనని ఎవరు అంగీకరించాల్సిన అవసరం లేదు. మనను మనం అంగీకరిస్తే చాలు. ఇతరులు నా గురించి ఏమైనా అనుకుంటారు, ఏమనుకుంటారు? చదివితే చదువుకున్నావు అంటారు, చదవకపోతే వీడు చదువు రాదురా అనుకుంటారు. అంతకంటే ఇంకేమనుకోరు. నువ్వేమనుకుంటున్నావు ఇతరుల గురించి? అదే నిన్ను అనుకుంటారు. సో ఎప్పుడు ఇంకొక భయం ఏంటంటే నేను నా స్వేచ్ఛను కోల్పోతానేమో అన్న భయం. ఎప్పుడు స్వేచ్ఛను కోల్పోము, గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛ అన్నా, మనకి ఎంతూజియాజం అన్నా, మనకి ఎనర్జీ అన్నా ఎప్పుడు ఎలా వస్తుందని అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిని స్వేచ్ఛగా ఉండగలుగుతాం, ఎనర్జెటిక్ గా ఉండగలుగుతాం. ఇంకా తప్పనిసరిగా ఇంకా కొంతమందికి ఏంటంటే పెద్ద భయం ఏంటంటే నేను మారిపోతానేమో, మారాల్సి వస్తుందేమోనన్న భయం. మారకపోతే, ఒక చెట్టు మారలేదనుకోండి, నేను ఆకులు రాలి చేసుకుంది, అబ్బో నేను మారితే మళ్ళీ చిగురులు వస్తాయని చెప్పేసి నేను అది మారనను, చిగురులు వేసుకోవడానికి ఇష్టపడలా. ఏం చేస్తారు? దాన్ని కొట్టేస్తారు. ఇది ఎండిపోయిందిరా అని చెప్పేసి కొట్టేస్తారు. ఇక్కడ మన జీవితంలో మనం కొట్టేసేది ఏదంటే మనమే. ఏం లేదు, మనం సాధించాల్సింది ఏది సాధించలేక ఏదో ఒక షాప్ లో పని చేయటమో, రోజు కూలికి వెళ్ళటమో, ఇలాంటివి చేస్తాం అంతే. దట్స్ ఆల్. ఎందుకంటే కొన్ని వేల మందిని చూశాను నేను అట్లా.
అందుకని మనము మార్పుని అంగీకరిస్తున్నామా నిరాకరిస్తున్నామా అన్నటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే రోజు మనం చేసే పనులు బట్టి తెలుస్తుంది. ఒకసారి గమనించండి, మనం రోజు ఎలాంటి పనులు చేస్తూ ఉంటాము, మాట్లాడుతున్న అంశాన్ని మార్చేయాలని చూస్తూ ఉంటాం. ఏదో మాట్లాడుతుంటాం, అది కాదని ఇంకొకటి మాట్లాడుతుంటే ఇంకొకటి అలా మార్చేస్తుంటాం. అంటే మారాలని మనకు తెలుసు కానీ మార్పుని వ్యతిరేకిస్తున్నాం అని అర్థం. లేదా ఆలస్యం చేయడం, ప్రతిదాన్ని ఆలస్యంగా దానికి కాసేపు ఆగి చేద్దాం, ఇంకాసేపు ఆగి చేద్దాం అని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎలాగైనా తప్పుకుంటుందేమో అని. ఇంకా కొంతమంది ఏంటంటే అనారోగ్యాన్ని వచ్చేటట్లుగా చేసుకుంటారు. ఇది ఎక్కువగా హాస్టలర్స్ లో ఉంటారు. హాస్టల్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి అప్పుడు దాకా బాగానే ఉంటారు, ఇంకా రేపు ఉదయం హాస్టల్కి వెళ్తారని ఈ రాత్రి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళకి అనారోగ్యం కలుగుతుంది, అంతే. ఇంకా అంతకంటే దానికి ఏం ఉండదు అనమాట. నిన్న మనం అనుకున్నట్టు చదవడాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఊరికే పుస్తకం ఇలా అంటుంటారు ఇతరుల కోసం చూస్తున్నట్లు, కానీ దాని మీద దృష్టి పెట్టారు. లేదా ఈ పుస్తకం పట్టుకుని అటు చూడటం ఇటు చూడటం ఇట్లా చేస్తుంటారు. దీన్ని మనం దిక్కులు చూడటం అంటుంటాం. లేకపోతే ఊరికి కిటికీలో నుంచి బయటకు చూడటమో, క్లాసు చెబుతున్నా కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తుంటారు. అంటే చదువు పైన దృష్టి నిలపలేకపోవడం, లేదా ఎక్కువగా నిద్ర వస్తుందన్నట్టుగా నిద్రపోతూ ఉంటారు. నిద్ర రాకపోయినా సరే పడుకుని నటిస్తూ ఉంటారు. ఒకటి చెప్తుంటారులే, నిద్ర ఎవరిని మేలుకొల్పగలం అంటే నిద్రపోయేటువంటి మేలుకొల్పగలం, నిద్ర నటించేటువంటి మేలుకొల్పగలం. ఇవి ఎప్పుడైతే చేస్తూ ఉంటారో జరిగేది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కటే, మీరు మార్పుని అంగీకరించటం లేదు అని అర్థం. అందుకనే దయచేసి మార్పుని అంగీకరించాలి. ఎందుకు మార్పుని అంగీకరించాలి అని అంటే, మనము ఫస్ట్ థింగ్ ఈ చదువుకునేటప్పుడు దాని మీద దృష్టి పెట్టకుండా 5ంటికి లెగవాల్సి వస్తుంది. చాలా మంది క్లాస్ కి నాకు తెలిసి 70 మంది 80 మంది యాడ్ చేశారు. 39 అంటే 35 మెంబర్సే వచ్చారు. కారణం ఏంటంటే ఎక్కడ లెగుస్తాం, అది ఎక్కడ లెగుస్తాం, వీళ్ళు మార్పును నిరాకరిస్తున్నారు. మార్పును నిరాకరిస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మార్పును నిరాకరిస్తే ఇతరులకి ఎవ్వరికీ సమస్య ఉండదు, మనకే సమస్య. మార్పును ఎప్పుడైతే నిరాకరిస్తూ ఉంటామో మనము మన లక్ష్యాన్ని సాధించలేము. మనం లైఫ్ లాంగ్ ఇంతే ఉంటది. ఎప్పుడు ఏం జరుగుతుంటది అని అంటే, మనకి మీరు అనుకుంటారు నేను ఇంతసేపు చదివాను, మీరు చదవలేదు. మార్పును నిరాకరించడానికి మీ తెలివి మొత్తం దానికే యూజ్ చేస్తారు. ఎలా తప్పించుకోవాలని యూజ్ చేసేవారు. సో ఇది చాలా ఒక పెద్ద డ్రాబ్యాక్ చదువుకునే స్టూడెంట్ కి. తర్వాత ఇంకొక పరిశోధన జరిగింది. ఏంటి ఆ పరిశోధన అంటే, ఎవరు జీవితంలో విజయం సాధించారు అన్నదాన్ని, ఒకటి బాగా విజయం సాధిస్తారనుకున్న వాళ్ళు, సాధించలేకపోయినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని తీసుకుని పరిశోధన చేశారు. ఆ పరిశోధన చేసినప్పుడు ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ దగ్గర ఉన్న కామన్ పాయింట్ ఏంటి, ఎవరైతే విజయం సాధించలేదో వీళ్ళ దగ్గర ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని గమనిస్తే, ఫస్ట్ థింగ్, విజయం సాధించిన వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ లేస్తారు. 5 గంటల లోపు లేచి ఆ రోజు మొత్తాన్ని వాళ్ళు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. ఫస్ట్ థింగ్ అది. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, వీళ్ళని నమ్మారు. ఎస్, నేను చేయగలను ఇది అని అనుకున్నారు. నేను మాత్రమే కాదు, నేను కూడా చేయగలను అనుకున్నారు. నేను మాత్రమే అంటే అది అహంకారం. నేను కూడా అంటే మనం ఈగో అంటాం, ఈగో లెస్ అంటాం కదా. నేను మాత్రమే చేయగలను అనుకునేది ఈగో, అహంకారం అవుతుంది. నేను కూడా చేయగలను అనేది స్వశక్తి, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంట. ఈ కాన్ఫిడెన్స్ లో ఉన్నారా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారా అన్నదానికి ఒకటే గుర్తు. నేను మాత్రమే అని మీకు అనిపిస్తే, ఐ అండ్ ఓన్లీ అని మీరు అనిపిస్తే, ఇట్ ఈస్ ఏ
ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎస్ నేను కూడా చేయగలను అనుకో. వాళ్ళలో ఆ విజేతలందరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్స్, నేను కూడా చేయగలను. వాళ్ళు టైం టేబుల్ ఫాలో అవుతారు, వాళ్ళు ఖచ్చితంగా వాటిని చేసేవాళ్ళు. అది చేయటం వల్ల ఏం జరిగిందని అంటే వాళ్ళకి సమయం ఎక్కడ వేస్ట్ కాకుండా, వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అందరికంటే ఎక్కువ విశ్రాంతి తీసుకున్నారు. బిల్ గేట్స్ అంటారు, మీకు ఇయర్ లో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయని అంటే 365 రోజులు సెలవు ఉంటుంది అంటాడు. ఆయనకి ఎన్ని వర్క్స్ ఉన్నాయో అంటే బిల్ గేట్స్ అందరికి ఐడియా ఉండి ఉంటుంది, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అధినేత ఆయన ఏమంటాడంటే నాకు 365 రోజులు ఖాళీగా ఉంటాను నేను, నాకు అంత ఫ్రీనెస్ ఉంటుంది. కారణం ఏంటంటే అతని టైం టేబుల్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మార్నింగ్ 5 బిలో ఆయన రెడీ అయి ఉంటాడు. అట్లానే రామోజీరావు గారు, ఆయన అసలు ఆయనకున్న వ్యాపకాలు ఎవరికైనా ఉన్నాయా? ఇప్పుడున్న ఈ ఏజ్ లో కూడా ఆయన ఆ వ్యాపకాలను కరెక్ట్ గా చేస్తూ ఉంటాడు. ప్రతిదాన్ని అంటే మనకు టైం ఇస్తే ఎవరైనా వెళ్ళి సార్ నేను మీతోటి కలవాలనుకున్నాను, సరే 7:20 నుంచి 7:40 వరకు అయ్యాను అన్నాడు అనుకోండి, ఆయన ఆ టైంలో అక్కడ కూర్చుంటాడు. మీరు వచ్చినా రాకున్నా మీరు 7:35కి వచ్చారు, ఓకే 5 నిమిషాలు అయిపోగానే నా టైం అయిపోయిందని. ఇది చాలా మందికి జరిగింది. అంటే నేను చాలా మంది ఇంటర్వ్యూస్ చూశాను, ఆయన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు అంటే ఆయన అంత ఇదిగా తన టైంని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. అది ఆయనకున్నటువంటి, ఎవరికైనా సరే మనం అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత పరాజితులకు వచ్చేటప్పటికి వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండదు, ప్రతిదాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సమయానికి లెగవరు. 5ంటికి లెగవాలి, తెలుసు మనకి క్లాస్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఇవన్నీ నేను ఈ ఎగ్జామ్స్ ఎప్పుడే రావాలా అనుకుంటూ ఉంటారు. ఆ సమయాన్ని ఎట్లా వేస్ట్ చేస్తారు అంటే అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఏంటంటే జీవితం పట్ల ఎంతూజియాజం ఉండదు, అంటే చేస్తున్నప్పుడు దాన్ని నిరాకరిస్తూ ఉంటారు. నిరాకరించడం వల్ల ఏంటంటే వాళ్ళ ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు దగ్గు జలుబులు ఇలాంటివి వస్తుంటాయి, నీరసంగా అనిపించటం, నిరాకరించే వాళ్ళ తత్వాలు అన్నమాట ఇవన్నీ. ఇందాక మనం అనుకున్నాం కదా, దేని మీద దృష్టి నిలపలేదు. కారణం ఏంటంటే వీళ్ళ సమయం అంతా దాన్ని అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఎగ్జామ్ ఒక అరగంట ఉందనగా గంట ఉందనగా అయ్యో నేను చదవలేకపోయాను, లేస్తుంటే బాగున్నాను, అది ఇది అని అనుకుంటా ఉంటారు. దానివల్ల అట్లా ఎన్నిసార్లు అనుకుంటా మళ్ళీ అయినా సరే ఆ బుద్ధి మాత్రం తెచ్చు అనుకుంటానే ఉంటారు, కానీ దానికి ముందే బయటపడరు అన్నమాట. సో అది చాలా 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 ఇంపార్టెంట్. అందుకనే మనము ఖచ్చితంగా వీటిని పాటించండి, మార్పును అంగీకరించండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో మీ పట్ల మీకు జ్ఞాపక శక్తి పెరిగిపోతుంది. డెఫినెట్ గా గుర్తుంటుంది. నాకు గుర్తుంటది అని మీరు అనుకుంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మీరు చదివిందంతా గుర్తుకొస్తుంది. గుర్తుండదేమో అని టెన్షన్ పడుతూ ఉంటే మీరు చదివింది కూడా గుర్తు తెచ్చుకోలేదు. చాలా మందిని చూస్తూ ఉంటాను, ఆ ఎగ్జామ్ వాడు వెలుగు పడుతుంటాడు, వీళ్ళు ఇంకా ఏంటో పైసలు ఎట్టిట్ట అంటుంటారు. ఆ 4 గుర్తుంటే అది రాదు క్వశ్చన్, కథం నీకు వాళ్ళ పరిస్థితి. అలా వద్దు. ఎంత కూల్ గా ఉండాలి అని అంటే మనం ముందు నుంచే పర్ఫెక్ట్ గా ఈ అన్ని రోజులు పర్ఫెక్ట్ గా చేయాల్సిందే.